హే గైస్, వెల్కమ్ టు క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా. ఈ ఫ్రాక్ అయితే బాడీ వచ్చేసి సాటిన్ మెటీరియల్ యూజ్ చేసాము. వర్క్ వచ్చేసి నేనే చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 3/5 4/30 ఇలా రఫిల్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి నా దగ్గర ఉందన్నమాట, ఎప్పుడూ తీసుకున్నది. సో అదే యూజ్ చేసాము. చాలా బాగుంటుంది, గ్లిటర్గా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే పెట్టించుకున్నాను. రౌండ్ పెట్టించుకుని ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా పెట్టించుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఒక బటన్ అయితే యూజ్ చేసాము. ఈ మెటీరియల్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ది, అది జార్జెట్ అనమాట. చాలా బాగుంటుంది మెటీరియల్. అండ్ టాజిల్స్ వచ్చేసి ఇలా బట్ టైప్లో అయితే పెట్టించుకున్నాను. అండ్ ఈ ఫ్రాక్కి వచ్చేసి శారీ యూజ్ చేసాము. ఇదైతే మీషో నుంచి తీసుకున్నాము. నేను తీసుకున్నప్పుడు ట్రెండింగ్లో ఉంది. అండ్ బాడీకి వచ్చేసి పైటన్స్ యూజ్ చేసాము. దీనికైతే ఏ డిజైన్ పెట్టించుకోలేదు. నెక్కి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ శారీ మొత్తం మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇలా లైన్స్ కింద ఉంటుంది. శారీ మొత్తం యూజ్ చేసి ఇలా ఒక ఫ్రాక్ కింద స్టిచ్ చేయించుకున్నాను, గేర్ ఎక్కువ రావడానికి. అండ్ ఇందులో అయితే లైనింగ్ అయితే వేయించలేదు, ఎందుకంటే నా దగ్గర సాటిన్ ఉందన్నమాట, అదైతే వేసుకుంటాను. రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మనకి, ఇలా ఎలిఫెంట్స్ అండ్ గోల్డ్ జెరీతో. అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ కొంచెం కాటన్ మిక్స్లా ఉంది. ఇది సమ్మర్కి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏ డిజైన్ పెట్టించుకోలేదు. అండ్ ఈ ఫ్రాక్ అయితే కలంకారీ శారీని లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసాము. దీనికి కూడా ఏం డిజైన్ అయితే పెట్టించుకోలేదు. పైటన్స్ బాడీకి అయితే వేపించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ యూజ్ చేసాను. దానికి చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను. మొత్తం దీనికి కూడా శారీ యూజ్ చేస్తాం అనమాట, గేర్ ఎక్కువ రావడానికి. ఇదైతే పార్టీకి అయితే వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది, గ్రీన్ కలర్. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే పెట్టించుకున్నాను. ఇది ఫుల్గా మనకి ఓపెన్ అవుతుంది, బట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇలా హ్యాంగింగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా. అండ్ ఇది కూడా వచ్చేసి కొంచెం కాటన్ మిక్స్లా ఉంటుంది, సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి అలా డిజైన్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 పెట్టించుకున్నాను. అండ్ శారీ మొత్తం ఇలా కుట్టించేసాను ఒక ఫ్రాక్ కిందే. అండ్ ఇందులో కూడా లైనింగ్ యూజ్ చేయలేదు, ఇందులో కూడా సాటిన్ది యూజ్ చేద్దామని చెప్పి. అండ్ కింద వచ్చేసి ఇలా పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా ఏ డిజైన్ పెట్టించుకోలేదు, సింపుల్గా ఇలా ఫ్రంట్ పెట్టించుకున్నానని చెప్పి. ఇంకా బ్యాక్ అయితే ఏం పెట్టించుకోలేదు, జస్ట్ హుక్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇప్పుడు చూపించిపోయే ఫ్రాక్ అయితే ఒక శారీతోనే 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే చేసాము. ఎలా చేసామో అదంతా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఎవరైనా చెక్ చేయకపోయి ఉంటే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. బాడీకి వచ్చేసి ఇలా బాల్స్ అయితే పెట్టించుకున్నాను మెరూన్ కలర్తో. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే వేయించాను శారీలోదే. షార్ట్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను. శారీ మొత్తం ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీతో అయితే వర్క్ ఇలా వచ్చింది, ఎలిఫెంట్ అండ్ పీకాక్తో. ఇలా చెక్స్ కింద ఉండి మిడిల్లో వచ్చేసి అలా 2 ఉంటాయి. నా అన్ని ఫ్రాక్స్లో కంటే ఈ ఫ్రాక్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ కింద వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా డిజైన్ ఏం పెట్టించుకోలేదు, హుక్స్ పెట్టించుకున్నాను. అండ్ శారీయే రిపీట్ అయి ఉంటుంది మెరూన్ కలర్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.